కనిపిస్తుంది. బాధ్యతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అది కూడా స్లోగా ఆడలేదు. 220 స్ట్రైక్ కొడితే ఆడడం చూసాం మనమైతే. 25 బాల్లోనే 55 పరుగులు, 5 సిక్స్లు, 4 4 కొడితే ఆడడం చూసాం. అలాంటి స్టెప్స్ కూడా మంచిగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగా ఆడాడు. 32 బాల్స్లోనే 54 పరుగులు చేశాడు. 4 సిక్స్లు, 4 4లతో అయితే 168 స్ట్రైక్ కొడితే మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత 200 వాళ్ళు ఉన్నప్పుడు 200 దాటిద్ది అనుకున్నాం. ఎందుకంటే ఏదైతే ఓటమి అనేది తక్కువ చేసుకుంటారు అనుకున్నాం. కానీ వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత అయితే ఏ బ్యాట్స్మెన్ కూడా ఎందుకంటే వాళ్ళు 16 ఓవర్లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత కంటిన్యూషన్గా వికెట్లు పడ్డాయి. అక్షర్ పటేల్ కానీ ఇంకెవరు మిగతా బౌలర్స్ ఎవరు కూడా సహకారం లేక 166 పరుగులకి అయితే ఆల్అవుట్ అవ్వడం చూసాం. అది కూడా 17 ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నాయి. రెండు ఓవర్ల 4 బాల్స్ అయితే మిగిలి ఉన్నాయి. ముందే అవుట్ అయ్యారు, ఆల్అవుట్ అయిపోయారు. కాబట్టి ఈజీగా అయితే 200 దాటిచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు ఉంటే. ఇది ఓవరాల్గా వరుస వికెట్లు అయితే స్టార్టింగ్లోనే 37 ఓవర్లు 33కే 4 వికెట్లు పడిపోవడంతో అయితే 4 ఓవర్లకే కుప్పకు వెళ్ళిపోయింది డీసీ అయితే. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ముంబై అయితే చాలా పోరాడింది.